ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేరళ తరహాలో లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడలోని కృష్ణానదిలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి 3 రకాల బోట్ హౌస్ను రెడీ చేశారు. ఇకపై బ్యాక్ వాటర్ అందాలు చూసేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లక్కర్లేదు. మన కృష్ణానదిలోనూ సూర్యలంక సముద్ర జలాల్లోనూ ఆ అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అల్ట్రా లగ్జరీ హంగులతో సరికొత్త పర్యాటకానికి తెరలేపుతోంది. పర్యాటకులకు మరుపురాని అనుభూతిని పంచేందుకు 5 భారీ విలాసవంతమైన పడవలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కీలక ముందడుగు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తోంది. కేరళలో మాదిరిగా మన రాష్ట్రంలోని నదులు, సముద్రపు బ్యాక్ వాటర్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఏడాది కాలంగా సాగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. నీటిపై తేలియాడే విలాసవంతమైన పడవలు నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు ఆసక్తి చూపారు. వారి ప్రతిపాదనను పరిశీలించిన పర్యాటక సంస్థ ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడ 2 భారీ లగ్జరీ బోట్లు నడిపేందుకు రంగం సిద్ధమైంది. కేరళకు చెందిన ఒక ప్రముఖ సంస్థ మన రాష్ట్రానికి చెందిన మరో సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. బెర్ము పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. దీనికోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. బోట్ 1లో 5 బెడ్రూమ్స్ ఉంటాయి. అంతేకాదు ఏకంగా 100 మంది కూర్చునేలా అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. కార్పొరేట్ మీటింగ్స్, చిన్నపాటి వేడుకలు జల విహారం చేస్తూ జరుపుకోవచ్చు. బోట్ 2లో పూర్తిగా విందు వినోదాల కోసం కేటాయించారు. ఒకేసారి 200 మంది డిన్నర్ చేసేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. కృష్ణానది అందాలను ఆస్వాదిస్తూ రుచికరమైన విందు ఆరగించవచ్చు. రాత్రి వేళల్లో ఈ బోట్లను భవానీ ద్వీపం వద్ద నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బ్యాక్ వాటర్లో మొత్తం 3 లగ్జరీ బోట్లను ప్రైవేట్ సంస్థలు నడపనున్నాయి. నాగరాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ జల విహారం సాగుతుంది. మార్గమధ్యంలో పర్యాటకులను కట్టిపడేసే అనేక సుందరమైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ 3 బోట్లలో పర్యాటకులు బస చేయడానికి పడక గదులు ఉంటాయి. ఒక బోట్లో 9 గదులు, రెండో బోట్లో 3 గదులు, మూడో బోట్లో 2 గదులు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. చూడాలంటే ఎవరైనా కేరళ వెళ్ళాలనుకుంటారు, కానీ ఇప్పుడు అది మన విజయవాడలో, అది కూడా కృష్ణానదిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే కృష్ణానదిలో హౌసింగ్ బోట్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. ఆవకాయ అమరావతి ప్రోగ్రాం భాగంలో ఈ హౌసింగ్ బోట్స్ అనేవి విజయవాడకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ బోట్స్కి సంబంధించి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్ చేయబోతున్నారు. ఈ బోట్స్ చూసుకుంటే మనం ఇక్కడ విజువల్స్లో కనిపించినట్టు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేసే విధంగా అయితే బోట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. బోట్స్ని కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా కృష్ణానదిలో ఇటువంటి బోట్ సెటప్ అనేది అందరూ కోరుకునేది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కేరళలో చూసుకున్నట్లయితే కేరళలో ఎట్లయితే బోట్స్కి సంబంధించి అంటే బోట్నే ఇల్లులా తయారు చేస్తారో అట్లాంటి సెట్టింగే ఇక్కడ కూడా పెట్టినట్టు చూస్తున్నాము. ఒక బెడ్రూమ్ మరియు వాష్రూమ్తో సహా క్లియర్గా అయితే బోట్స్ని అయితే ఇక్కడ పెట్టారు. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఒక ఫ్యామిలీ నివసించడానికి ఉపయోగపడేటట్టు అయితే ఉంది. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో అయితే బోట్స్ని తయారు చేయడం కూడా ఒక అభినందనీయమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా బోట్స్కి సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఈ బోట్ ఓపెనింగ్ అనేది కూడా జరగబోతుంది. ఇటువంటి బోట్స్ కృష్ణానదిలో ఉండడం కూడా విజయవాడ వాసులందరూ బోట్స్కి సంబంధించి చాలా వరకు సుదూర ప్రాంతాల నుండి బోట్ని చూడాలని కూడా తరలివచ్చే నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద 2 హౌసింగ్ బోట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మొదటి హౌసింగ్ బోట్స్. ఆ పక్కన చూసుకున్నట్లయితే ఇంకో హౌసింగ్ బోట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే విజయవాడ కేంద్రంగా నిలుచుకొని కృష్ణానదిలో ఇటువంటి బోట్స్ని పెట్టడం కూడా ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఇటువంటి బోట్స్ని తయారు చేస్తూ పర్యాటకుల్ని ఇంకా ఆకర్షణీయంగా చేసేటట్టు కూడా కనిపిస్తుంది. దీనివల్ల టూరిజం ఇంకా డెవలప్ అవుతుందనే నేపథ్యంలో కూడా ఇటువంటి ప్రక్రియలన్నింటినీ తీసుకొస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, YK న్యూస్, విజయవాడ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.